హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను మీకు ఒక మంచి రీజనబుల్ ప్రోడక్ట్ చెప్తున్నానండి. ఏంటంటే మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, అది వేస్ట్ చేయకుండా ఇలా చక్కని బ్యాగ్ మనం తయారు చేసుకోవచ్చండి. దీన్ని మనం షాపింగ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రాసరీ ఏమైనా తెచ్చుకోవచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బ్యాగ్. ప్రతి ఒక్కరు మనం ఇంట్లో ఇలాంటి బ్యాగ్ ఒకటి మనము రైస్ బ్యాగ్ని యూజ్ చేసి తయారు చేసుకోవచ్చు. ఈ బ్యాగ్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దామండి. మెజర్మెంట్స్ అన్నీ నేను చెప్తాను, మీరు చక్కగా నోట్ చేసుకోండి. ఇలా రైస్ బ్యాగ్ ఒకటి తీసుకుని దీన్ని మనం 32 పొడవు, వెడల్పు వచ్చేసి 22 తీసుకోండి. 32, 22 తర్వాత దీనికి సరిపడా ఒక మంచి క్లాత్ కూడా మనం 32, 22 సైజు, పొడవు 32, వెడల్పు 22 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం హ్యాండిల్స్ కూడా 18x1 ఇంచెస్లో చెప్తున్నానండి. పొడవు వచ్చేసి 18 ఉండాలి మనకి. ఇప్పుడు రైస్ బ్యాగ్ వచ్చేసి 1 ఇంచు, అదే క్లాత్ తీసుకుంటే 4 ఇంచులు తీసుకోవాలి వెడల్పు. పొడవేమో రెండింటికి కూడా సేమ్ ఉంటుంది. ఈ విధంగా చక్కగా దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. హ్యాండిల్స్ రెడీ అయిపోతాయి. ఆ హ్యాండిల్స్ ఏం చేయాలంటే మనం ఇటుపక్క నుంచి ఒక 4 ఇంచెస్, ఇటుపక్క నుంచి ఒక 4 ఇంచెస్ తీసుకొని మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న హ్యాండిల్స్ ఇక్కడ పెట్టేసి మనము చక్కగా స్టిచ్ చేసుకోవాలి. అటువైపు ఒక హ్యాండిల్, ఇటువైపు ఒక హ్యాండిల్ మనం పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఏదైతే క్లాత్ తీసుకున్నామో దాన్ని ఉల్టా పెట్టేసుకోవాలన్నమాట. ఉల్టా పెట్టేసుకొని చుట్టూ మనం హ్యాండిల్ ఉన్న వైపు ఇటుపక్క అటుపక్క స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో నుంచి మనం దాన్ని పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత కింద వైపు మనం ఏం చేస్తామంటే కార్నర్కి 3 ఇంచెస్ అటు 3 ఇటు 3 ఇంచెస్ మనము కొలత చూసుకొని కట్ చేసేసుకోవాలి. కార్నర్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇది పైపింగ్ వేసుకోవాలన్నమాట. బ్యాగ్ చూడడానికి అందంగా ఉండాలంటే మనం స్టిచ్ చేసుకున్న వైపు లోపల వైపు పైపింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ కింద కట్ చేసుకున్నది కూడా మనము ఆ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనం ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకుంటే ఉల్టా తిప్పేసుకున్న తర్వాత బ్యాగ్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.